వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే ప్రైమా ఫేషియా ఎలిజిబుల్ అండ్ ఇన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ చూసుకున్న తర్వాత ఎస్పెషలీ ఇన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఒక అపీల్ సబ్మిషన్ చేయాలి. అయితే ఆ అపీల్ సబ్మిషన్ ఇంతవరకు అందరూ సాఫ్ట్ కాపీ ద్వారా సబ్మిట్ చేయాలనుకున్నారు. కానీ సడన్ గా 16th జూలై ఈవినింగ్ 8 PM కి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు, ఈ అపీల్ సబ్మిషన్ ఏదైతే ఉందో సబ్మిట్ చేసిన తర్వాత రిలవెంట్ ప్రూఫ్స్, అది కూడా PDF లోనే. ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎటువంటి మోడిఫికేషన్ చేయలేరు. రిలవెంట్ ప్రూఫ్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఆ అపీల్ ని ప్రింట్అవుట్ తీసుకొని ఆ హార్డ్ కాపీ ప్లస్ దానికి సపోర్టివ్ డాక్యుమెంట్స్, అపీల్ సబ్మిట్ చేసిన హార్డ్ కాపీ ప్లస్ దానికి సపోర్టివ్ డాక్యుమెంట్స్ ఏ యూనివర్సిటీకి అయితే పంపించాలనుకుంటున్నారో అది 21st జూలై 2026 లోపల రీచ్ అవ్వాలి. యాక్చువల్గా జస్ట్ 1 or 2 days బ్యాక్ ఎప్పుడైతే జూలై 14th మనకు ఇన్ ఎలిజిబుల్ యాజ్ వెల్ యాజ్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ అయిందో అప్పుడు ఈ రకంగా హార్డ్ కాపీ సబ్మిట్ చేయాలన్న విషయం చెప్పలేదు. ఇప్పుడు సడన్ గా జూలై 16th ఈవినింగ్ 8 PM కి ఈ రకంగా ఈ అపీల్ ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు ఈ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ తో పాటు ఏ రకంగా మనం అపీల్ ని రైజ్ చేయాలి, ఎటువంటి మోడిఫికేషన్స్ ఉండవు. ఒక్కసారి మీరు రిలవెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ వస్తుంది. అందులో క్లియర్ గా మెన్షన్ చేస్తారు, ఒక్కసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఎటువంటి మోడిఫికేషన్ చేయలేరు, ఎడిట్ చేయలేరు అని. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ కి ఒక OTP వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. వీడియోని దయచేసి లాస్ట్ వరకు చూడండి. యాజ్ వెల్ యాజ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, లేదా స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మీరు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా విల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తాం, లేట్ అయినా కూడా. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఈ పర్టికులర్ ప్రాసెస్ అంతా మీరు చూడండి. ఇక్కడ క్యాండిడేట్స్ కెన్ వ్యూ దేర్ పోస్ట్ వైజ్ ప్రైమా ఫేషియా స్టేటస్ ఇన్ ద క్యాండిడేట్ లాగిన్ ఫర్ అపీల్ సబ్మిషన్. ప్లీజ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ బిలో. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ లాగిన్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ లో మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ మీరు అపీల్ ని రైజ్ చేయొచ్చు. సో ఫర్దర్ గా టేక్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ది అపీల్ ఫామ్ అలాంగ్ విత్ ఆల్ ద అప్లోడెడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అండ్ సెండ్ ద హార్డ్ కాపీ టు ద రెస్పెక్టివ్ యూనివర్సిటీ ఆన్ ఆర్ బిఫోర్ 21st జూలై 2026. ఈ రకంగా తీసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితిలో రేపు అంటే జూలై 17th ఈవినింగ్ లోపల మీరు సబ్మిట్ చేసేసి ఇమ్మీడియట్ గా మీరు కొరియర్ చేసేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇండియన్ పోస్ట్ ద్వారా కొరియర్ చేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు కొరియర్ చేస్తే మేబీ అది 21st లోపల రీచ్ అయిపోతుంది. మినిమం అన్న మనకు ఒక 3 to 4 days కావాలి. సో వెంటనే ఇమ్మీడియట్ గా డిలే చేయకుండా యూ జస్ట్ ఫాలో ద ప్రాసెస్ యాజ్ వెల్ as సబ్మిట్. సో మీ అపీల్ ని సబ్మిట్ చేసేసి దాని ప్రింట్అవుట్స్ తీసుకుని దానికి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ని అటాచ్ చేసి వెంటనే ఆ రెస్పెక్ట్ యూనివర్సిటీకి మీ డీటెయిల్స్ మొత్తం మెన్షన్ చేసి పంపించండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వండి. మీ క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు పోస్ట్ వైజ్ ప్రైమా ఫేషియా స్టేటస్. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. అందులో ఎన్ని పొజిషన్స్ కి మీరు అప్లై చేశారో, అందులో ఏ యూనివర్సిటీస్ లో మీరు ఎలిజిబుల్, ఏ యూనివర్సిటీస్ లో మీరు ఎలిజిబుల్ కాదు, దాంతోపాటు ఏ డాక్యుమెంట్స్ ని మీరు సబ్మిట్ చేయాలి, మొత్తం డీటెయిల్స్ అన్ని అందులో అవైలబుల్లో ఉంటాయి. ఒకసారి దీనిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక వేరే విండో ఓపెన్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో మీరు ఎన్ని యూనివర్సిటీస్ కి అప్లై చేశారో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఎలిజిబిలిటీ చూపిస్తుంది, యాజ్ వెల్ as ఇక్కడ ఇన్ ఎలిజిబిలిటీ చూపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ కొన్ని కామెంట్స్ మెన్షన్ చేశారు. ఈ అపీల్ అన్న ఈ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో మీరు అపీల్ కి సంబంధించిన ఒక డిస్క్రిప్షన్ ఎంటర్ చేసి ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ అందులో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు సబ్మిట్ అపీల్ ని ప్రెస్ చేయాలి. సో ఇక్కడ మీరు మెన్షన్ చేసిన యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో ఎలిజిబిలిటీ లిస్ట్ చూపిస్తుంది. అంటే ఈ యూనివర్సిటీస్ లో మీరు ఎలిజిబుల్, వేరే ఇన్ ఎలిజిబుల్ యూనివర్సిటీస్ లో ఇక్కడ అపీల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఒక యూనివర్సిటీ పైన మనము అపీల్ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ అపీల్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక్కసారి మనము ఈ డాక్యుమెంట్ ని సబ్మిట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ యొక్క ప్రింట్అవుట్ అంటే ఆ అపీల్ యొక్క ప్రింట్అవుట్ కూడా తీసుకోవాలి. దాంతోపాటు దాని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యొక్క ప్రింట్అవుట్స్ కూడా తీసుకొని ఆ హార్డ్ కాపీని ఆ రెస్పెక్టివ్ యూనివర్సిటీకి
21st జూలై లోపల పంపించాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు 16th జూలై, ఈ రోజు ఈవినింగ్ ఈ అప్డేట్ వచ్చింది. అంటే వెంటనే మనము ఈ ఎపిల్ని సబ్మిట్ చేసేసి దాని హార్డ్ కాపీ, దాని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ రేపు ఈవినింగ్ ఇండియన్ పోస్ట్ ద్వారా ఎట్టి పరిస్థితిలో దీన్ని ఫార్వర్డ్ చేస్తేనే మనకు ఆ యూనివర్సిటీకి, ఆ రెస్పెక్ట్ యూనివర్సిటీకి 21st జూలై లోపల రీచ్ అవ్వాలి. ఇక్కడ మీరు చూడండి, ఎపిల్ డిస్క్రిప్షన్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఈ ఎపిల్ డిస్క్రిప్షన్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. దాంతోపాటు ఇక్కడ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యొక్క హెడ్డింగ్ అంటే దాని పేరు, యాజ్ వెల్ యాజ్ ఆ ఫైల్ని పీడిఎఫ్లోనే ఎంటర్ చేయాలి. మీరు జేపీఈజీ ఫార్మేట్, పిఎన్జీ ఫార్మేట్ సపోర్ట్ చేయదండి, కేవలం పీడిఎఫ్ మాత్రమే, అది కూడా ప్రిస్క్రైబ్డ్ ఎంబీలో ఉంటేనే. ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ని యాడ్ డాక్యుమెంట్స్ క్లిక్ చేస్తే ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎపీల్ డిస్క్రిప్షన్ కంపల్సరీ, దాంతోపాటు డాక్యుమెంట్ డిస్క్రిప్షన్ యొక్క పేరు, ఆ డాక్యుమెంట్ కి సంబంధించిన ఈ పీడిఎఫ్, ఇదంతా కంపల్సరీ. ఇవన్నీ చేసిన తర్వాత మీరు సబ్మిట్ ఎపీల్ అని క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అందులో క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి, ఎటువంటి ఎడిటింగ్, మోడిఫికేషన్ జరగదు. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్, ఇంకా దాని తర్వాత మీరు ఎటువంటి మోడిఫికేషన్ చేయలేరు. ఈ ఆపర్చునిటీని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. ప్లీజ్ డోంట్ సబ్మిట్ రాంగ్ డాక్యుమెంట్స్. రాంగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకండి. ఒకసారి ప్రాపర్గా చూసుకొని సబ్మిట్ చేయండి. ఒకసారి మీరు ఓకేని క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఫైనల్గా ఇటువంటి మెసేజ్ వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్లీ మీరు సబ్మిట్ చేసేశారు. దాని తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళిన తర్వాత, ఇప్పుడు నేను ఒక ఎపిల్ని సబ్మిట్ చేశాను, జస్ట్ మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం చూపిస్తాను. మై డియర్ ఫ్రెండ్స్ చూడండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ రకంగా వ్యూ ఎపిల్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బాటమ్ సైడ్ లో ఒక ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ప్రింట్ ని ప్రెస్ చేసి పీడిఎఫ్ ని సేవ్ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. దాంతోపాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా యాడ్ చేసి ఏ యూనివర్సిటీకి పంపించాలనుకుంటున్నారో మీ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా మెన్షన్ చేయండి. డిపార్ట్మెంట్, ఏ పొజిషన్, అసిస్టెంట్ ప్రొఫెసరా, అసోసియేట్ ప్రొఫెసరా, ప్రొఫెసరా, లెక్చరరా, మొత్తం డీటెయిల్స్ అన్ని నీట్ గా అటాచ్ చేసి ఆ అడ్రస్ ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో ఆ అడ్రస్ కి పంపించేయండి. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. ఓకే, సో ఈ రకంగా మీరు హార్డ్ కాపీస్ తీసుకొని, ఎపీల్ యొక్క హార్డ్ కాపీస్ ని తీసుకొని మీరు పంపించాలి. దిస్ ఈస్ ద కంప్లీట్ ప్రాసెస్. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఫర్దర్ గా ఏమైనా డౌట్ ఉంటే సో ప్లీజ్ మన స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కాంటాక్ట్ అవ్వండి. మై డియర్ ఫ్రెండ్స్, డెఫినెట్లీ వీ విల్ ట్రై టు హెల్ప్. మనకు చాలా నెంబర్ ఆఫ్ మెసేజ్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్లీ వీ విల్ ట్రై టు సార్ట్ అవుట్ ఆల్ దిస్ మెసేజ్ అట్ ది ఎర్లియస్ట్. మన వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్, దే కెన్ ఆల్సో జాయిన్ దోస్ వాట్సాప్ గ్రూప్స్. Finally, my sincere suggestion to all the aspirants who are seriously preparing for assistant professor as well as lecturer jobs, ఆగస్ట్ ఎండింగ్ లో మనకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫైనల్ లిస్ట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇంటర్వ్యూ లేదా ఎవరైతే ఎగ్జామినేషన్ అపేర్ అవుతున్నారో వాళ్ళందరి లిస్ట్ జూలై 27th రిలీజ్ చేసేస్తారు. సో జూలై 27th నుండి 1 month అంటే ఆగస్ట్ 27th నుండి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే పాసిబిలిటీ అయితే బాగా క్లియర్ గా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, అయితే నా సజెషన్ ఏంటంటే ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ దయచేసి నా రిక్వెస్ట్, ప్లీజ్ డౌన్లోడ్ ఎయిమ్ అకాడమీ లెర్నింగ్ యాప్ ఫ్రమ్ యాప్ స్టోర్, యాప్ ప్లే స్టోర్. ఆ లింక్స్ ఏదైతే ఉన్నాయో ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఫస్ట్ లింక్ మన వాట్సాప్ లింక్, సెకండ్ థర్డ్ లింక్స్ మన యాప్ లింక్స్ అన్నమాట. ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్టోర్కి వెళ్ళి మీ సబ్జెక్ట్ ని చెక్ చేసుకోండి. 22 సబ్జెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. 22 సబ్జెక్ట్స్. ఈ 22 సబ్జెక్ట్స్ కి సంబంధించిన సో ఎగ్జామినేషన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఏ సబ్జెక్ట్ అయినా ఓపెన్ చేయండి, అందులో ఫ్రీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. దయచేసి ఆ ఎగ్జామినేషన్స్ అటెంప్ట్ చేయండి. మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మీకు తెలుస్తుంది. సో ఎవరైతే ఎగ్జామినేషన్ రెడీ అయిపోయారో వాళ్ళ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ చెక్ చేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు అందుబాటులో ఉంటే 100% మీ నాలెడ్జ్ ఇంకా బూస్టప్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, యాజ్ వెల్ as ఈ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయండి. మీకు నచ్చలేదా అన్ఇన్స్టాల్ చేసేయండి, మీకు నచ్చిందా ప్రొసీడ్ అవ్వండి. వై? బికాస్ దీస్ ఎగ్జామినేషన్స్ విల్ డెఫినెట్లీ యాడ్ వాల్యూ టు యువర్ ప్రిపరేషన్. ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇంకా దీన్ని ఇంప్రవైజ్ చేసి మేము ఇంకా చాప్టర్ వైజ్ యాజ్ వెల్ as టాపిక్ వైజ్ టెస్ట్ ఇంకా త్వరలోనే తీసుకొస్తాం. ప్రస్తుతానికైతే యూ కెన్ యూజ్ దీస్ ఎగ్జామినేషన్స్. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ విత్ డీటెయిల్ సొల్యూషన్స్, నెట్ లెవెల్, ఏపీ సెట్ లెవెల్, తెలంగాణ సెట్ లెవెల్, ఆర్ సెట్ లెవెల్, ఇంకా వేరే సెట్ ఎగ్జామినేషన్స్, వేరే టాప్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్ని గ్యాదర్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ లో దాదాపుగా 5000 PYQs, ఇందులో ప్రాక్టీస్ టెస్ట్ కూడా అవైలబుల్ ఉంది. త్వరలోనే మోడల్ పేపర్స్ కూడా లాంచ్ చేస్తాం.
సో యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ మై డియర్ ఫ్రెండ్స్, యాజ్ వెల్ as యూ కెన్ ట్రై అన్ని సబ్జెక్ట్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అది లా కానివ్వండి, కామర్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, లైబ్రరీ సైన్సెస్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, పొలిటికల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్, హిస్టరీ, లైఫ్ సైన్స్. ఇది కాకుండా మనకు ఇంకా అబ్జర్వ్ చేస్తే సైకాలజీ, హిందీ, ఉర్దూ, ఈవెన్ ఏపీ సెట్ కి సంబంధించిన పేపర్ 1, తెలంగాణ సెట్ కి సంబంధించిన పేపర్ 1, నెట్ కి సంబంధించిన పేపర్ 1 అన్ని అవైలబుల్ లో ఉన్నాయి. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. వీడియోకి లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. సో దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. జై హింద్.